6 గ్యారెంటీలు ఒకటే కాదు, ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా ఆశా కార్యకర్తలు, అర్హులైన ప్రతి వర్కర్కు, ఆశా కార్యకర్తకు ఏఎన్ఎం జీఎన్ఎంగా బదిలీ చేస్తా అంటేవి, వాళ్ళకు గౌరవ వేతనం 18,000 ఇస్తా అంటేవి ఎక్కడ ఊసెక్కడ పోయింది? ఆశా కార్యకర్తలకు రోడ్డు మీద పడ్డారు. చివరికి ఆర్టీసీ కార్మికులు కూడా మా ఉద్యోగాలను ప్రైవేటీకరణ నుంచి తప్పించి ప్రభుత్వంలో విలీనం చేయండి అని ఆర్టీసీ కార్మికులు కూడా తిరగబడ్డారు. వాళ్ళకేం ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. వారాలుగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఆల్టర్నేట్గా ప్రభుత్వం బస్సుల డ్రైవర్ నియమించి, కండక్టర్ నియమించి వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఇప్పటికీ మీకు ఏవైతే హామీలు ఇస్తున్నామో ఆర్టీసీ కార్మికులకు ఆ హామీలని నెరవేరుస్తామని మీడియా వేదిక చెప్తేవి ఆ హామీలో ఊసే లేకుండా పోయింది ఇప్పటిదాకా. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేపించిన దాంట్లో ముఖ్యంగా రైతులు ఉన్నారు. కానీ ఆ రైతుల కన్నీళ్లకు ఇవాళ సమాధానం చెప్పలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నమ్మారు, ఓటు వేశారు, గెలిపించారు. కాంగ్రెస్ మా ఇంటి బిడ్డ అనుకున్నారు, మా ఇంటి కుటుంబం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చలే. కానీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల పాలిట శాపంగా మారింది. వాళ్ళకు యూరియా లేకుండా చేసేవి. ఒక యూరియా కోసం వెళ్తే యాప్లో బుక్ చేసుకోవాలి. చదువు అంటే రైతులకు మ్యాక్సిమం ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి రైతులు మీ సేవా సెంటర్ల దగ్గర క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడే పరిస్థితి లేక వయసు పైబడిన వాళ్ళు చెప్పులను అలా క్యూలో పెట్టిన రోజులు తీసుకొస్తాయి. ఆనాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ గుర్తు చేసేవి. ఆనాడు ఆ పరిపాలన వద్దనుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఆ రోజు పాత రోజులని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గుర్తు చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు వ్యవసాయం టైం, నీళ్లు లేవు, రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. మరి ఎవరు వీటికి సమాధానం చెప్పాలి? ఇక ఇవాళ జరిగింది నిరుద్యోగుల ఇక మామూలు. ఇది అసలు ముఖ్యమైనది. ఇది నిరుద్యోగులు తిరగబడ్డారు. అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి. మరి ఆ ఉద్యోగాలు ఊసేడబోయింది. దిల్సుఖ్ నగర్ నుంచి అటు లింగంపల్లి వరకు ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులు ర్యాలీ చేస్తున్నారు, స్ట్రైకులు చేస్తున్నారు. రోడ్ల మీదకి వస్తే పోలీసులతో తరిమి కొట్టిస్తేవి. వాళ్ళకి ఏం సమాధానం? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి విద్యార్థి లోకం ఏకమై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి కాంగ్రెస్కి అధికారం అప్పగించింది. మరి వారికి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి నమ్మబలికి చివరికి వాళ్ళనే పోలీసులతో కొట్టించేలా తయారు చేస్తేవి పోలీసు లోకాన్ని. మాకు పోలీసు ఉద్యోగాలు కావాలని మొరబెట్టుకుంటున్నారు. 20,000 ఉద్యోగాలు కావాలంటే, కానీ 2,000, 5,000 ఉద్యోగాలు ఇచ్చి అక్కడి నుంచి జారుకుంటాంటివి. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.